ఈ ఇయర్ నా బిజినెస్ డెవలప్ చేద్దామని ఆలోచనలో నేనుంటే ఒక కస్టమర్ వచ్చేసి మైండ్ బ్లాంక్ చేశాడు. ఏందో అసలు నాకేం అర్థం కావట్లా. నేను జెన్యున్ చెప్పా, హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను. కస్టమర్ ఇంతకు ముందు తీసుకున్న ఐ గ్లాసెస్ కి స్క్రాచెస్ పడ్డాయని వచ్చాడు. నా ఆన్సర్ కి ఆయనకి కోపం వచ్చింది. దానికి ఆయన సీరియస్ అయ్యాడు. ఆయనేమో బాడీ బిల్డర్ అయ్యే, నేనేమో ఈ లెన్సెస్ మీద స్క్రాచెస్ పడవు కదా, ఎందుకు పడతాయి ఏంటి చెప్పు అన్నాడు. లెన్సెస్ మీద స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ మాత్రమే ఉంటుంది. వెంటనే ఆయన ఇప్పుడే కదా నువ్వు ఉంది అన్నావు, మళ్ళీ లేదు అని అంటావేంటి అని అడిగాడు. అప్పుడు నాకు అర్థమైంది ఆయనకి స్క్రాచ్ రెసిస్టెంట్ కి మీనింగ్ తెలియదని. ఖతం. ఆయన చేతిలో కాస్ట్లీ ఫోన్ ఉంది, అంటే దానికి ఖచ్చితంగా వాటర్ రెసిస్టెంట్ ఉంటుందని. సార్ మీ ఫోన్ ఎప్పుడైనా వాటర్లో తడిచిందా అని అడిగాను. ఓ చాలా సార్లు తడిచింది, ఎప్పుడు ఏమీ కాలేదు అన్నాడు. వాటర్లో ఎప్పుడైనా పడిందా సార్ అన్నా. నేను పెట్టి కూడా చూశాను, ఏమీ కాలేదు అన్నాడు. మరి నడుదులు ఎప్పుడైనా పడేశారా సార్ అంటే, ఓయ్ అది తట్టుకోలేదు అన్నాడు. సేమ్ అంతే సార్, స్క్రాచ్ రెసిస్టెంట్ కోటింగ్ అంటే స్క్రాచెస్ త్వరగా పడకుండా ఆపగలిగే కోటింగ్ ఉంటుంది అంతే సార్ అన్నాడు. నాకు తెలుసులే కానీ సన్ గ్లాస్ చూపించు, నేను సన్ గ్లాస్ కోసమే వచ్చాను అని అన్నాడు. అసలు ఇంతకుముందు ఏం జరిగింది, ఈయనేం మాట్లాడుతున్నాడు, కాసేపు నేను నాకేం అర్థం కాలేదు. మరి నన్నెందుకు భయపెట్టి, ఇప్పుడు నీ వీడియోస్ చూస్తాను చాలా బాగుంటాయి, వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతసేపు మజాక్ చేశాడా, నేను ఆలోచించుకున్నాయని మర్చిపోయాను.